నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే. సార్, దుబాయ్‌లో ఇద్దరు తెలంగాణ వాళ్ళని పాకిస్తానీయులు ఇద్దరు చంపేశారు అని చెప్పేసి ఒక వార్త అయితే బయటకొచ్చింది. అంటే అక్కడ చంపడమే కాకుండా మతపరమైన స్లోగన్స్ ఇచ్చారు అని అంటున్నారు. అంటే అది గల్ఫ్ కంట్రీ కాబట్టి గల్ఫ్ కంట్రీస్‌లో మతపరమైన సమస్యలు ఇంకా ఉంటాయంటారా? అసలు దీన్ని అంతటిని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? దుబాయ్‌లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. మోడర్న్ బేకరీ అనే ఒక బేకరీ ఉంది. ఆ బేకరీలో ఇటు తెలంగాణ వాళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారు. తెలంగాణ నుంచి వెళ్ళిన హిందువులు, భారతీయులు పనిచేస్తున్నారు. అట్లాగే పాకిస్తానీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ పనిచేస్తున్నారు. అది ప్రధానంగా వాళ్ళు ఎక్కువగా తినే బ్రెడ్ కుబూస్ అంటారు దాన్ని. ఆ కుబూస్ అనే బ్రెడ్ తయారు చేస్తారు అక్కడ ఎక్కువగా ఆ బేకరీలో. అంటే అది చైన్ బేకరీస్ అనమాట. అంటే వాళ్ళది ఇక్కడ ఫ్యాక్టరీ ఉంటుంది, అక్కడక్కడ బేకరీ అవుట్లెట్స్ ఉంటాయి. ఫ్యాక్టరీలో కూడా పనిచేస్తారు. ఇది ప్రధానంగా కుబూస్ అనే ఒక బ్రెడ్ని తయారు చేస్తుంది. ఇక్కడ మొన్న యాక్చువల్గా ఇది జరిగి కూడా 10 రోజుల పైన అయిపోయింది. ఇలా ఈ మంత్ 11న జరిగింది ఇది. కానీ లేటుగా బయటకు వచ్చింది. ఎందుకంటే దుబాయ్ అధికారులు దీన్ని బయట పెట్టలేదు, లేటుగా బయటకు వచ్చింది. దానికి కారణాలు ఏంటి అవన్నీ నేను తర్వాత చెప్తాను. ఇండియన్ ఎంబసీ కానీ వీళ్ళు కూడా దీని పట్ల ఇమ్మీడియట్గా స్పందించలేదు. మన దేశంలో ఉండే బీజేపీ కానీ మీడియా కూడా దీన్ని చేయలేదు. మెల్లమెల్లగా ఇది వైరల్ అయింది. ఇప్పుడు ఇది పైగా తెలంగాణ కాబట్టి ఇక్కడ తెలుగు మీడియా కూడా దీని మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. ఆల్రెడీ బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి వీళ్ళంతా కూడా ఎంటర్ అయ్యారు. ఏం జరిగింది అసలు, ఎందుకు జరిగింది, నేపథ్యం ఏంటి, పాకిస్తానీలకి ఇండియన్స్కి మధ్య గల్ఫ్ కంట్రీస్లో గొడవలు ఏమైనా ఉన్నాయా? గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ముస్లిం డామినేటెడ్గా ఉంటారు కాబట్టి సో అక్కడ హిందువులకి రక్షణ ఏ స్థాయిలో ఉంది, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. సో అసలు ముందుగా ఏం జరిగిందంటే ఇక్కడ ఆ వ్యక్తి పేరు, చంపిన వ్యక్తి పేరు ఇప్పటి వరకు బయట రాలేదు. పాకిస్తానీ అతను మాత్రం, పాకిస్తాన్ అంటే జనరల్గా ముస్లిం ఉంటారు కాబట్టి పాకిస్తానీ ముస్లిం అని మనం అనుకోవచ్చు. సో పాకిస్తానీ ముస్లింకి ఇక్కడ తెలంగాణ వాళ్ళకి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరిగాయి. అది ప్రధానంగా ఏంటంటే రంజాన్ సందర్భంగా ఇఫ్తార్ విందు ఇస్తున్నప్పుడు వీళ్ళు హోలీ జరుపుకుంటుంటే అప్పుడేవో గొడవలు వచ్చాయని, అంటే వీళ్ళు కూడా హోలీ టైంలో వీళ్ళు హిందూ మతపరమైన స్లోగన్స్ ఇవ్వడంతో వాళ్ళు అబ్జెక్ట్ చేశారని, మేము ఇక్కడ ఇఫ్తార్ జరుపుకుంటుంటే మీరు ఎలాగ వచ్చి మా దగ్గర స్లోగన్స్ ఇస్తారని వాళ్ళు అన్నారని, ఇలాగా కొంత గొడవలు అప్పుడే స్టార్ట్ అయినాయని. దాని తర్వాత మొన్న జరిగింది ఇమ్మీడియట్గా ఈ హత్య దారి తీయడానికి ఏంటంటే వక్ఫ్ బిల్లు మీద ఒక డిస్కషన్ జరిగిందని, హిందువులకి ముస్లింలకి అక్కడ ఉన్న వాళ్ళు, పాకిస్తానీలకి ఇండియన్స్కి వక్ఫ్ బిల్లు మీద ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో అతను ఆవేశంతో కత్తి తీసుకొని ఒక అతన్ని తల నరికేశాడు. ఇంకొక అతన్ని గుండెల్లో పదే పొడిస్తే చనిపోయాడు. ఇంకొక అతను కూడా ఇద్దరు సీరియస్గా గాయపడ్డారు. బట్ వాళ్ళ ప్రాణం అయితే పోలేదు. సో ఇద్దరు తెలంగాణ వాళ్ళు చనిపోయారు. సో అతన్ని అయితే అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు ఆ పాకిస్తాన్ అతన్ని. ఈ బేకరీ యాజమాన్యం కూడా ఈ విషయాలను ఎక్కడ బయటికి చెప్పొద్దని మిగతా వర్కర్స్ని కూడా సీరియస్గా కంట్రోల్ చేశారు. వాళ్ళు కూడా ఉద్యోగం పోతుందని భయపడి చేయలేదు. అయితే వీళ్ళ బంధువులు, ఈ చనిపోయిన వాళ్ళ బంధువులు మాత్రం దీన్ని అక్కడున్న బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు వీళ్ళకి ఇంటిమేట్ చేశారు. ఇలాగా ఇది బయటికి వచ్చింది. దాని తర్వాత మన ఎంబసీ కూడా ఇప్పుడు అక్కడ ఎంబసీని కాంటాక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి న్యాయం జరగాలనేది డిమాండ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఎవరు అంటే అష్టపు ప్రేమ్ సాగర్, ఈయనకి 35 ఏళ్ళు, వీళ్ళది నిర్మల్ జిల్లా. ఈ అష్టపు ప్రేమ్ సాగర్కి 12 ఏళ్లకు ముందు పెళ్ళయింది ప్రమీల అనే ఆమెతో. వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు, విఘ్న అండ్ సహస్ర పుట్టి నాకు ఈయన చూడలేదు యాక్చువల్గా. ఇతను ఏంటంటే 2006లో దుబాయ్ వెళ్ళాడు, అక్కడ నుంచి పనిచేస్తున్నాడు. అయితే 2 ఏళ్లకు ముందు ఒకసారి వచ్చి ఇక్కడ కొంతకాలం ఉన్నాడు. ఉన్నప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అయింది, భార్య. ప్రెగ్నెంట్ ఉన్న స్టేజ్లోనే బిడ్డ పుట్టక ముందే వెళ్ళిపోయాడు ఆయన. సో దాదాపు 2 ఏళ్ళు అయింది బిడ్డను చూసి. ఇప్పుడు చూద్దాము, బయలుదేరదాము అని, త్వరలో వస్తాను నేను ఇంటికని మొన్ననే ఫోన్ చేశాడు ముందు రోజు భార్యకి. భార్య ప్రమీలకి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో ఆమెకు కూడా ధైర్యం చెప్పాడు, నేను వస్తున్నాను, కొద్ది రోజులు ఉంటాను, నేను అన్ని సాల్వ్ చేసి వెళ్తాను, ఆ పాపను కూడా చూడాలని ఉంది, నాకు వీడియోలో చూడడం తప్ప ప్రత్యక్షంగా చూసి ఎత్తుకోవాలని ఉంది, ఇవన్నీ ఆయన చెప్పాడని చెప్తున్నారు.
అలాగే తను చంపక ముందు కూడా ఇతను వేడుకున్నాడని, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక ఆడపిల్ల ముఖం కూడా నేను చూడలేదు, దయచేసి నన్ను చంపొద్దు అని వేడుకున్నాడు, అయినా అతను వినలేదనేది కూడా ఒక వార్త వస్తుంది. రెండవ వ్యక్తి శ్రీనివాస్. ఇతను నిజామాబాద్ దగ్గర జగిత్యాల జిల్లా అవుతుంది, ధర్మపురి మండలం దమ్మన్నపేట. ఈ శ్రీనివాస్ది స్వర్గం శ్రీనివాస్ ఇతని పేరు. ఇతనికి భార్య జమున, చందు, సూర్య అని 2 పిల్లలు, తల్లి రాజవ్వ వీళ్ళు ఉన్నారు. భార్య ఈ మధ్యనే విడిపోయింది కూడా, పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయింది. సో ఇతను తల్లిని చూసుకుంటూ పిల్లలకు కూడా హెల్ప్ చేస్తూ దుబాయ్లో ఉన్నాడు. ఇతన్ని కూడా చంపేశారు అనమాట. వీళ్ళు కాకుండా ఈ శ్రీనివాసలో బావమరిది డేగం సాగర్ అని అక్కడే ఉన్నాడు. అతనికి సీరియస్ గాయాలని అతను హాస్పిటల్లో ఉన్నాడు. ఇప్పుడు అతనే మనకి మీడియాలో ఈ విషయాలన్నీ చెప్పాడు, ఎలా జరిగింది ఏంటి అని. అంటే ఆర్గ్యుమెంట్లు జరిగాయి, అతను రెచ్చిపోయి మేము వేడుకున్నాము, మాకు పిల్లలు ఉన్నారు, మేము దూరంగా వచ్చి ఉంటున్నాము, ఏదో ఆర్గ్యుమెంట్లో ఒక మాట అటు ఇటుగా మాట్లాడుండొచ్చు, దానికి చంపేస్తారా అని మేము అడుక్కుంటే కూడా వినలేదు. అతను కత్తి తీసుకొని ఒక ఉన్మాదంతో పొడిచేసి స్లోగన్స్ ఇచ్చాడు అనేది అతను చెప్తున్నాడు. అయితే ఇక్కడ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, గల్ఫ్ కంట్రీస్లో గల్ఫ్ కంట్రీస్ అంటేనే ముస్లిం డామినేటెడ్ కంట్రీస్ కదా, మరి అక్కడ హిందువుల పరిస్థితి ఏంటి అని. నిజానికి గల్ఫ్ కంట్రీస్లో మత కలహాలు అనేవి ఆల్మోస్ట్ అరుదు. పాకిస్తానీ వాళ్ళు ఉంటారు అక్కడ, ఇండియన్స్ ఉంటారు, వీళ్ళ మధ్య మత కలహాలు అనేవి వాళ్ళు అలో చేయరు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, రూల్స్ కూడా వాళ్ళకి స్ట్రిక్ట్గా ఉంటాయి, శిక్షలు కూడా వాళ్ళు దారుణంగా వేస్తారు. మనకు తెలుసు, వాళ్ళకి ముస్లిం అయినా ఒకటే, హిందువు అయినా ఒకటే, ఏమి వివక్ష చూపారు. ఆ మేరకు చూస్తే మన మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మోడీ వాళ్ళతో చాలా చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడు. ఈ మధ్య కూడా టెంపుల్ కూడా సౌదీ అరేబియాలో టెంపుల్ కూడా కట్టించారు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో అలాగా మోడీ ఈ మధ్యకాలంలో గల్ఫ్ కంట్రీస్తో చాలా మంచి ర్యాపో మెయింటైన్ చేస్తున్నాడు. ఆ మధ్య కూడా ఖతార్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా మన ఖతార్లో 8 మందికి మరణ శిక్ష పడితే కూడా మోడీ ప్రభుత్వం దాన్ని జాగ్రత్తగా డీల్ చేసి వాళ్ళని తీసుకొచ్చింది. అట్లాగా ఈ అనేక ఇష్యూల్లో కూడా మోడీ ప్రభుత్వం ఈ గల్ఫ్ కంట్రీస్తో ఇది ఉంది. గల్ఫ్ కంట్రీస్ అంటే బేసిక్గా జీసీసీ అంటారు, గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్ అంటారు, జీసీసీ. ఇవి ఒకటి యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇదే దుబాయ్ అంటుంటాం మనం. రెండోది సౌదీ అరేబియా, కువైట్, ఖతారు, ఓమెన్, బహ్రెయిన్. ఈ కంట్రీస్లో ఇండియన్స్ 90 లక్షల మంది ఉంటారు మొత్తంగా ఈ దేశంలో. అంటే వాళ్ళ టోటల్ వర్క్ ఫోర్స్లో 31.5% ఇండియన్ వర్క్ ఫోర్స్ ఉంటారు. ఎక్కువగా మనది సెమీ స్కిల్డ్ అండ్ స్కిల్డ్ లేబర్ ఎక్కువ ఉంటారు. అన్స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, ఈ 3 రకాల వాళ్ళు ఉంటారు. పాకిస్తానీ వాళ్ళు ఇదే పాపులేషన్లో పాకిస్తానీ వాళ్ళు 50 లక్షల వరకు, 45 నుంచి 50 లక్షల వరకు పాకిస్తానీ పాపులేషన్ ఉంటుంది. వర్క్ ఫోర్స్లో 10.8% మాత్రమే పాకిస్తానీ వాళ్ళు ఉంటారు. ఎందుకంటే పాకిస్తాన్ జనాభా మన దేశంతో పోలిస్తే చాలా తక్కువ కాబట్టి వాళ్ళు తక్కువ ఉంటారు. కాకపోతే మన ఇండియన్ ఎకనామీ కంటే పాకిస్తాన్ ఎకనామీ అతి ఘోరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ దేశం నుంచి వలసలు అయితే ఎక్కువ ఉంటాయి.